సభకు నమస్కారం. నాకు ఇక్కడికి వచ్చేవరకు బయోపిక్ తెలియదు. వాస్తవంగా ఈ బయోపిక్ గురించి ప్రజాసేవ గురించి సింపుల్ గా 2 మాటల్లో వివేక్ గారు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా అంటే చిన్న మాట చెప్తా. నా పిల్లజంగా సినిమా హిట్ అయినప్పుడు వివేక్ గారు మన ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్ ఇట్లా మా ఊర్లో కొంతమంది ఇట్లా అడిగితే నేను ఎవరికి చేతి నుంచి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ పంపించండి, స్కూల్స్ నేను డీడీలు పంపిస్తానని కొంతమందికి పంపించాను. నాకు చాలా హ్యాపీ. అది గుర్తొచ్చింది. డిఎస్ రావు గారు మేము బాస్ సినిమా తీసాం నాగార్జున గారితో. గుంటూరు ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఏదో ప్లాన్ ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఈ ప్లాన్ నేను ఒక మంచి ప్లాన్ చెప్పాను సార్. పబ్లిసిటీ కోసం ఏం చేద్దామంటే నోట్ బుక్స్ పంచి పెడదామని, దానిపైన బాస్ అని అంటిద్దాము అని చెప్పి చాలా ఎన్ని 1 lakh బుక్స్ పంచి పెట్టారు. అప్పుడు అది కొంతమంది హెడ్ మాస్టర్స్ పిలిచి నాగార్జున గారి చేతుల మీదుగా ఇష్యూ చేయించి అలా పంపించాం. థ్యాంక్ యూ సార్. గుర్తు చేశారు. నాకు గుర్తు రాలేదు. ఎనిమిదో పాయింట్కి వస్తే, ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ దుర్గా. ఈ దుర్గా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. నాకు కూడా కథ చెప్పాడు. నాకు కథ చెప్తే నేను తీద్దామన్నా. కాస్టింగ్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. అలా ఇలా అనుకుంటాను. నేను డైరెక్టర్ గా మంచి టాలెంట్ అనిపిస్తుంది, చేద్దామంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నాము. అలా అలా లేట్ అయింది నాకు. ఈ లేట్ అయిన ప్రాసెస్ లో ఆయన ఇంకొక కిషోర్ గారు మా సినిమాలో కూడా యాక్ట్ చేశారు గతంలో. ద్రోణ అనే సినిమాలో మాకు మంచి పరిచయం, మంచి ఆర్టిస్టు. అయితే దీంట్లో నాకు ఆయన ఒక విజృంభణ కనపడింది. ఆర్టిస్ట్ గా ఆయన ఇంకొక అవతారంలో వచ్చాడు. చాలా గొప్పగా దానికి ఒక కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు గొప్ప ఆశీస్సులు కొంతమంది దొరుకుతాయి. ఆ కొంతమందిలో ఈయన ఖచ్చితంగా ఈ సినిమాతో ఏదో ఒక గొప్ప జరిగింది. తన కెరీర్ కి మలుపు జరిగిద్దని నేను భావిస్తున్నాను. మీరు అందరితో పాటు నేను చూసాను కదా, ఆయన ఒక స్పెషల్ అనిపించింది క్యారెక్టర్. అతను కెప్టెన్ క్యారెక్టర్, ప్రైవేట్ IPS తను చేయటం, ఆ క్యారెక్టర్ తనకు రావడం కూడా నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక విషయానికి వస్తే, రిలీజ్ సినిమా ఇది ఎలక్షన్ పీరియడ్. ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా. డైలాగ్స్ ఎవరో కానీ బాగా రాశారు. ఇది డైలాగ్స్ కదా, అదే కదా బాగా రాశారు. ఇది పట్టుకుంటే మటుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోతుంది సినిమా. చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషన్, రిలీజు దాని ఎలా ఉండాలనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్ గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టులందరూ నాకు తెలియదు. అందరికి టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ గారికి, నందా గారికి అయితే మటుకి చాలా పెద్ద పేరు వస్తుంది ఈ సినిమాతో. టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. RS ప్రవీణ్ కుమార్ గారు దేవదాస్ గారి ద్వారా పరిచయం. ఇది దాదాపు 10 పూర్ణ అని ఒక సినిమా వచ్చింది హిందీలో. ఆ పూర్ణ బయోపిక్ లో
ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేసిన ఆఫీసర్ గా కనపడతారు. సో ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ పరిచయం నాకు. అప్పటికి ఆయన ఇంకా సర్వీస్ లో ఉన్నారు. సో బేసిక్ గా ఆ పూర్ణతో పాటు ఆనంద్ అనే ఒక అబ్బాయి కూడా ట్రైన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కారు. ఇద్దరు ట్రైబల్ ఏరియా నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి వాళ్ళకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఆ ఆనంద్ అనే అబ్బాయి మా ఊరు పక్కన ఉంటాం, భద్రాచలం దగ్గర. మాది కూడా ట్రైబల్ ఏరియా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకరికి డబ్బు సాయం కన్నా వేరే సాయం కన్నా కూడా విద్యాదానం ఎంత గొప్పగా ఉంటుంది అన్నది వీళ్ళిద్దరు అలాగా ఎంతో మంది లైఫ్ ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీర్చిదిద్దారు. సో న్యాచురల్ గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వాళ్ళ జీవితాలు ఒక మంచి పదంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకొక అంటే వాళ్ళు తీసుకున్న సహాయానికి వాళ్ళు తిరిగి చేయాలనుకున్న దానికి ఇంకా 10 మందిని చదివిస్తారు. అలా చాలా మందిని చదివిస్తూ ఎంతో మంది జీవితాలని తీర్చిదిద్దారు. సో అదొక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనందరం కూడా. ఇందాక నేను చెప్పినట్టు మాది ట్రైబల్ ఏరియా అని చెప్పాను కదా. మా ఫాదర్ కూడా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా ఫాదరు స్కూల్ హెడ్ మాస్టర్ కింద చేసినప్పుడు 7th క్లాస్ లో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయి నేను పేరు కావాలని చెప్పట్లేదు, ఆ అమ్మాయి 7th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయి రాలేదు స్కూల్కి. మా ఫాదర్ అడిగారు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ ఫాదర్ గొర్రెలు వస్తారండి, వాళ్ళకి ఆర్థికంగా బాగాలేదు, అందువల్ల అమ్మాయి ఇళ్లలో పనులకు వెళ్తుంది అని చెప్తే అమ్మాయిని మా నాన్నగారు ఏమన్నారంటే అప్పుడే నేను జస్ట్ మా అన్నయ్య అమెరికా వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అలా చిన్న మేము పెద్ద వెల్ ఆఫ్ ఏం కాదు. అయితే మా అన్నయ్యకి నాకు ఫోన్ చేశారు, చేసి కొంచెం మనం ఈ అమ్మాయి 10th క్లాస్ వరకు పుష్ చేద్దాము ఇక్కడే స్కూల్ కాబట్టి అన్నది. అమ్మాయి 10th క్లాస్ మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారు ఏమన్నారంటే పక్కన భద్రాచలం పంపించి అమ్మాయిని ఇంటర్ వరకు చదివిద్దాము, ఎందుకంటే ఇంటర్ చదివిందంటే ఇంకేదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. అమ్మాయి మళ్ళీ ఇంటర్లో మళ్ళీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. తర్వాత డిగ్రీ వరకు చదివిద్దాం అన్నారు, డిగ్రీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయి ఇప్పుడు అమ్మాయి గ్రూప్ 1లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ అమ్మాయి అట్లీస్ట్ అమ్మాయి ఉద్యోగం వల్ల ఒక 100 కుటుంబాలను ఈజీగా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. సో ప్రవీణ్ కుమార్ గారిని చూసిన రోజు కూడా నాకు అదే గుర్తొచ్చింది అనమాట. అంటే ఎంతో మంది లైఫ్ మా నాన్నగారు 2-3 ఇలా చేసి ఉంటే మా నాన్నగారి ద్వారానే ఇంత మార్పు వచ్చిందంటే ప్రవీణ్ కుమార్ గారి ద్వారా ఎన్ని వేల కుటుంబాలు బాగుపడి ఉంటాయి అన్నది తెలిసింది. సినిమా గురించి వస్తే దుర్గా గారు నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఈ ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగినప్పుడు ఎవరన్నా మంచి డైరెక్టర్ చెప్పానంటే మన దుర్గా గారిని చెప్పాను. సో ఆయన ఈ సినిమా చాలా బాగా తీశారని తర్వాత వారు కితాబ్ ఇచ్చారు. అలాగే నందకిషోర్ గారు కూడా చాలా మంచి యాక్టర్. వీళ్ళందరూ కలిసి ఒక మంచి బయోపిక్ తీశారు. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నాకు ఇక్కడికి వచ్చేవారికి బయోపిక్ అని తెలియదు వాస్తవంగా. బయోపిక్ వచ్చి ఆయన ప్రజాసేవ గురించి సింపుల్ గా 2 మాటల్లో డ్రైవర్ వివేక్ గారు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా అంటే చిన్న మాట చెప్తా, నా పిల్లజన్ గారి సినిమా హిట్ అయినప్పుడు వివేక్ గారు మన ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్ ఇట్లా మా ఊరిలో కొంతమంది ఇట్లా అడిగితే నేను ఎవరికి చేతి నుంచి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ పంపించండి, స్కూల్స్ నేను డీడీలు పంపిస్తానని కొంతమందికి పంపించాను. నాకు చాలా హ్యాపీ. అది గుర్తొచ్చింది. డిఎస్ రావు గారు మేము బాస్ సినిమా తీసాం నాగార్జున గారితో. గుంటూరు ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఏదో ప్లాన్ ప్రతిదానికి ఏదో చేస్తూ ఉంటాం కదా. ఈ ప్లాన్ ఈయన ఒక మంచి ప్లాన్ చెప్పారు. సార్ పబ్లిసిటీ కోసం ఏం చేద్దాం అంటే నోట్ బుక్స్ పంచి పెడదాం అండి, దానిపైన బాస్ అని అంటిద్దాము,
అని చెప్పి చాలా బుక్స్ ఎన్ని 1,00,000 బుక్స్ పంచిపెట్టారు అప్పుడు. అది కొంతమంది హెడ్ మాస్టర్ పిలిచి నాగార్జున గారి చేతుల మీదుగా ఇష్యూ చేయించి అలా పంపించాం. థ్యాంక్ యూ సార్, గుర్తు చేశారు, నాకు గుర్తు రాలేదు. ఎనివో పాయింట్స్ వస్తే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ దుర్గా. దుర్గా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. నాకు కూడా కథ చెప్పాడు. నాకు కథ చెప్తే నేను చేద్దామన్నా. కాస్టింగ్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. అలా ఎలా అనుకుంటాం, మేము డైరెక్టర్ గా మంచి టాలెంట్ అనిపిస్తుంది చేద్దామంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నాము. అలా అలా లేట్ అయింది నాకు. ఈ లేట్ అయిన ప్రాసెస్ లో ఆయన ఇంకో కొమ్మ పట్టుకుని అలా వివేక్ గారు చేర్పించినట్టున్నాడు. చాలా హ్యాపీ. మంచి సపోర్ట్ వివేక్ గారు. మంచి భవిష్యత్తు ఉంటుంది. బాగా తీశారు. అలాగే ఇక మా నందకిషోర్కి వస్తే, నందకిషోర్ గారు మా సినిమాలో కూడా యాక్ట్ చేశారు గతంలో. ద్రోణ అనే సినిమా మాకు మంచి పరిచయం, మంచి ఆర్టిస్టు. అయితే దీంట్లో నాకు ఆయన ఒక విజృంభణ కనపడింది. ఆర్టిస్ట్ గా ఆయన ఇంకొక అవతారంలో వచ్చాడు. చాలా గొప్పగా దానికి ఒక కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ గొప్ప ఆశీస్సులు కొంతమంది దొరుకుతాయి. ఆ కొంతమందిలో ఈయన ఖచ్చితంగా ఈ సినిమాతో ఏదో ఒక గొప్ప జరిగింది. తన గరీబుకి ఒక మలుపు జరిగిద్దని నేను భావిస్తున్నాను. మీరు అందరితో పాటు నేను చూసే కదా, ఆయన ఒక స్పెషల్ అనిపించింది క్యారెక్టర్. అందులో కెప్టెన్ క్యారెక్టర్ ప్రవీణ్ IPS తను చేయటం, ఆ క్యారెక్టర్ తను కావడం కూడా నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక విషయానికి వస్తే రిలీజ్ సినిమా ఇది ఎలక్షన్ పీరియడ్. ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా. డైలాగ్స్ ఎవరో కానీ బాగా రాశారు. ఇది అదే కదా ఇది వచ్చిన బాగా రాశారు. ఇది పట్టుకుంటే మటుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోతుంది సినిమా. చాలా బాగుంటది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషన్ రిలీజ్ దాని ఎలా ఉండాలి అనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్ గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మిగతా ఆర్టిస్టులందరూ నాకు తెలియదు. అందరికి టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ గారికి నందా గారికి అయితే మట్టికి చాలా పెద్ద పేరు వస్తుంది ఈ సినిమాతో. టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు ఈ బయోపిక్ ఎడిట్ చేయడానికి కారణం నాగార్జున వల్ల పరిచయం అండి, డైరెక్టర్. థ్యాంక్ యూ నాగార్జున. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. రెగ్యులర్ సినిమాలు అంటే ఏదో మాట్లాడాలని వచ్చి ఫస్ట్ టైం బయోపిక్ ఎడిట్ చేయడం చాలా కష్టపడ్డాను. టీం అందరం చాలా కష్టపడ్డాను. ఒక 20 daysలో షూట్ చేశాను ఇదంతా. ఆ టైంలో డే అండ్ నైట్ కష్టపడాల్సి వచ్చింది నేను, మా టీం అందరం. థ్యాంక్ యూ మా అసిస్టెంట్ ఎడిటర్స్కి, అసోసియేట్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ బయోపిక్ ఎడిట్ చేసే అదృష్టాన్ని కలిగించినందుకు దుర్గా గారికి, ప్రవీణ్ మానవ్ గారికి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పార్టీగా మిత్రులందరికీ కొంచెం వెయిట్ చేయించుకుంటూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిజంగా ఇలా అరవడానికి ఎవరికి డబ్బులు లేదండి. నేనే షాక్ అయినట్టుంటే. సో ఫైనల్ సినిమా బాగా వచ్చిందండి. నా గురించి ఈ సినిమాకి చాలా నా టెక్నికల్ టీం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ జస్ట్ విత్ ఇన్ 2 tunes లో నన్ను సాటిస్ఫై చేస్తాడు ఆయన, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. సో అందుకని నేను చెప్పాను, ఈ సినిమా కనుక నేను డైరెక్టర్ అయితే ఇద్దరికి ప్రామిస్ చేశానండి. ఒకటి మ్యూజిక్ డైరెక్టర్, ఒకటి నా కెమెరామెన్ కి. ఒకవేళ బై మిస్టేక్ నేను డైరెక్టర్ అయితే కనుక నా DOP నువ్వే అవుతావు, అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని పెట్టుకుంటానని చెప్పాను. సో వాళ్ళిద్దరి వరకు కొంచెం ఫైట్ చేశాను, ఫైనల్లీ సెట్ చేశారు. బట్ వాళ్ళు కూడా ది బెస్ట్ చేశారు. అండ్ దెన్ ఎడిటర్ విశ్వ గారు, అండ్ దెన్ వాళ్ళ టీమ్ ఎడిటింగ్ అండ్ బ్యాటింగ్. సో వాళ్ళు కూడా టైంలో నేను వచ్చి ఈ రోజు ఎంతసేపు కూర్చున్నా అంటే నీ ఓపిక అన్నా అంటారు. సో అంత కష్టపడి నా కోసం పనిచేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కోసమే పనిచేశారు. అది వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దెన్ లిరిసిస్ట్ కిరణ్ గారికి, రామ్ దుర్గం గారికి థ్యాంక్ యూ సో మచ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ ప్రవీణ్ కుమార్ గారి గురించి నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నిజంగానే వివేక్ సార్ లేకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదండి. ఎందుకంటే ఆయన దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చి ఒక మంచి డైరెక్టర్ కావాలండి, కాకపోతే మాకు టైం లేదు, చాలా ఫాస్ట్ గా తీయాలి,
సో విత్ ఇన్ ద బడ్జెట్ తీయాలి ఏంటి పరిస్థితి అన్నప్పుడు వివేక్ గారు ఇమీడియట్ గా నాకు కాల్ చేసి దుర్గా అప్పుడు ఉన్నాడు, ఆడైతే పర్ఫెక్ట్ అండి, మీరు అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్ లో చేస్తాడని చెప్పారు. సో ఆయన లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను కాదు. వివేక్ గారు నాకు ఎంత సపోర్ట్ అంటే ఆయనగా నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి కాదు, ఎందుకంటే చాలా మంది దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను కదా కథలు పట్టుకొని. కానీ ఎనీ టైం నేను మెసేజ్ చేస్తే అంటే ఫస్ట్ నేను ఆయనకి పడిపోయింది ఎక్కడ అంటే నన్ను కూడా ఆయన సార్ అనిపిస్తారు. అది నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది, చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది తిరుగుతున్నప్పుడు ఆఫీస్ బయట వెయిట్ చేసినప్పుడు నాకు ఏ ఆఫీస్ బయట వెయిట్ చేసినా నాకు వివేక్ గారు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ నాకు వెయిట్ చేపిస్తూ అది మామూలుగా ఎంతమంది వెయిట్ చేస్తారు, ఆయన మాత్రం నేను ఒక మెసేజ్ చేస్తే నాకు ఇమీడియట్ గా రెస్పాండ్ వస్తుంది ఆయన నుంచి. సో నాకు అందుకని ఆయన అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కోసం వచ్చారు దీనికి. ముందు గేమ్స్ కి వాటికి పిలిచారు, అప్పుడు మిస్ అయ్యారు, బట్ ఎలాగైనా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన డిఎస్ రావు గారు, యాక్చువల్ గా ఆయన చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకొని ఉంటే ఈ పార్టీ నాకు ఇది 2వ సినిమా అయ్యేది. సో ఆయన చిన్న అదే ఆయన అన్నట్టు చిన్న కోల్డ్ వార్ ఏం కాదు, ఏదో చిన్న డిస్కషన్. ఆయన పాపం నాకు అన్ని నువ్వు డైరెక్షన్ ఏమి అన్ని చూసుకుంటా కదా అని అన్నారు, కానీ నేనే కొంచెం ఓవరాక్షన్ చేసి బయటకు వచ్చేసాను. సో లేదంటే కనుక డిఎస్ గారి ప్రొడక్షన్ లోనే నా ఫస్ట్ మూవీ జరిగేది, ఇది సెకండ్ మూవీ అయ్యేది. ఈపాటికి మీడియాకి కొంచెం నేను నా ఫేస్ కూడా బాగా తెలిసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కోసం వచ్చారు మీరు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అలాగే మా హీరో గారు, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ నా మీద రుద్దలేదు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఏ రోజైనా కానీ నా దగ్గర స్టూడెంట్ లాగా సార్ ఏం చెప్తాను సార్ ఇప్పుడు నెక్స్ట్ అండి అవునా క్వశ్చన్స్ అడిగేవారు కాదు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగేవారు కాదు. నేను ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఎనీ టైం మీరు ఏ టైం అన్నా చెప్పండి, లేట్ అవుతుంది సార్ అంటే అవుతా ఓకే ఫిక్స్ మంత్లీ ప్రిపేర్ అయిపోయిందండి, వాళ్ళని ఇష్టం అనేవారు. సో నందకిషోర్ గారు ఈ సినిమా చేయకపోతే ఆ క్యారెక్టర్ నేను అభినందించుకోవడం నాకు క్లారిటీ లేదండి, అంత బాగా చేశారు ఆయన. డెఫినెట్లీ ఆయన్ని మీరు చూస్తే సీరియల్ ఎఫెక్ట్ ఒక్కరికి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి. సీరియల్ ఫీల్ వస్తే కొంతమందికి ఉంది, బట్ సీరియల్ ఫీల్ ఎక్కడ రాదండి. కంప్లీట్ గా ఒక కొత్త యాక్టర్ అనిపిస్తాడు మీరు ఆయనలో ఈ సినిమాలో, అదైతే 100% చెప్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా పోర్ట్రేట్ చేశారు ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రోజా గారు మా హీరోయిన్, ఆవిడ గురించి నిజంగా చాలా మంచి పర్ఫార్మర్ అండి, చాలా మంచి పర్ఫార్మర్. అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఓపుకుంటుంది, ఆవిడ చాలా ఓపుకుంది. ఎందుకంటే నేను ఒక డే 6 సీన్స్ తీసానండి పర్ డే. ఆ 6 సీన్స్ కి కాస్ట్యూమ్స్ మార్చాలంటే ఎంత కష్టం, మామూలు అబ్బాయిలు మార్చుకుంటే చాలా కష్టం. నేను 2 నిమిషాలు శారీ మార్చుకొని వచ్చేదాన్ని, ఏ రోజు ఆవిడ ఇరిటేట్ అవ్వలేదు. చాలా ఓపిక్ గా ఒబీడియంట్ గా మెయిన్ నేను ఏం చెప్తే చేశారు, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. నిజంగానే మేడం లక్ష్మీబాయి మేడం వాళ్ళ ఆ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఆవిడ కూడా పోర్ట్రేట్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్దరు బాగు. అండ్ దెన్ యాక్టర్ గా నేను అంటే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను చేశానండి, నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, పర్లేదు బాగానే చేశాను, మేనేజబుల్. యాక్చువల్ గా ప్రవీణ్ సార్ గురించి నాకు చాలా ఇన్స్పైరింగ్ అండి. ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు 2 గంటల సినిమా ఇప్పుడు ఈయన మీద ఏం రాయాలని ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశాను. ఆయన గురించి కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మినిమం ఈయన మీద తీస్తే 3 పార్ట్లు తీయాలండి, సింగిల్ పార్ట్లో అవ్వదు. ఆయన గురించి చెప్పడం సినిమాని 3 పార్ట్లుగా తీయాల్సి వస్తుంది, అంత ఉంది. కానీ ఒక పార్టీకే నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి సో ఆ పార్టీ వరకు ఏమేమి మెయిన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి ఆయన గురించి తెలియాల్సిన ఏమున్నాయని సెలెక్ట్ చేసుకొని సో వాటి వరకే కాన్సన్ట్రేట్ చేసి అంతవరకే చూపించాం. సో రియల్లీ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. అంటే మా ప్రొడ్యూసర్ అంటే మా మామిడాల్ సార్, ప్రవీణ్ మామిడాల్ సార్ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు నిజంగా ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకాలో ఆయన ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఒక ప్రెషర్ లేదు, ఒక టెన్షన్ లేదు. సార్ నేను ఇలా అనుకుంటాను సార్ అంటే మీరు అనుకోండి మీరు చేసేసి చెప్పినా పర్వాలేదు నాకు, సో నో వరీస్ అంటారు. సో ఏదైనా నాకు ఇప్పటి వరకు నేను ఏదన్నా ఇది చేద్దాం సార్ అంటే వద్దు అనేది నాకు గుర్తుకోలేదు. సో అంత సపోర్టివ్ గా ఆయన ఉన్నారు. సో అలాగే అంటే మా నవీన్ గారు అంటే మేనేజర్ మా ప్రొడక్షన్ లో మా నవీన్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ అయిపోగానే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ టెన్షన్ అని నేను చూసుకుంటాను, నాకు హెడ్ ఏక్ లేకుండా చేసిన ఆయన. అండ్ దెన్ మా సురేష్ గారు, లేడీ సురేష్ గారు
సో ఆయన కూడా నా వెనకాలే ఉన్నారు, చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు అక్కడ లొకేషన్స్ వైజ్. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంతే సార్ అందరూ. సో అంతే, ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ. అంటే సారీ, మా డాలీ శేఖర్ గారు పెట్టుకున్నాం. డాలీ శేఖర్ గారు ఒకసారి రండి ప్లీజ్. ఏదండి శేఖర్ గారు సార్, సారీ మా డాలీ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా డే అండ్ నైట్ కష్టపడి సినిమా కోసం పనిచేశారండి. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండ్ హీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫైనల్లీ మా వివేక్ సార్కి, మా డిఎస్ రావు సార్కి, మా మామిడాల్ సార్కి, అందరికీ కూడా నాకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ, నా కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా మిస్ చేస్తే ఐఎమ్ సో సారీ, క్షమించండి. కావాలంటే మీడియా ముందైనా సరే తర్వాత మర్చిపోతే ఫ్లోలో కాల్ కూడా పెట్టేసుకుంటా, మర్చిపోయిన అనుకుంటే మాత్రం ఏమనుకోదు. కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదా స్టేజ్ ఎక్కినప్పుడు. మాక్సిమం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ బాగానే మాట్లాడి సార్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుందండి. February 16th రిలీజ్. థియేటర్స్ కి వెళ్ళి చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే కనుక అది కూడా 10 మందికి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, వేదిక పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వైఫ్ రోల్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక బయోపిక్ లో చేయాలి అంటే చాలా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే చాలా ఈజీగా చేసేయచ్చు. బట్ ఒకరిలా మనం చేయాలి, అది మళ్ళీ వాళ్ళకిలా వస్తుందో లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ మా టెన్షన్ అంతా మా డైరెక్టర్ గారు మీద వేసుకుని మాకు ఆ ఛాన్స్, టెన్షన్ పై ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాకు యాక్ట్ చేయించారు. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కరు. 20 days లో కంప్లీట్ చేసామండి మూవీ అంతా. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయ్యేసరికి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఉంటే ఆయనలా ఉండాలి అనిపించింది. నిజంగా విద్యాదానం అనేది ఎంత గొప్పదో తెలుసుకున్నాము. అండ్ హ్యుమానిటీ, అందరికీ ఆయన పోలీస్ ఆఫీసర్ గానే తెలుసు, బట్ ఆయన ఒక మనిషిని ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన డేగా తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయండి. మా మూవీ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మూవీ చూపించండి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది మా మూవీలో తెలుస్తుంది. అండ్ ఈ ఆఫర్ నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు దుర్గా సార్కి అండ్ మొత్తం మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి మాకు. నిజంగా ఎప్పుడు మూవీ చేసినా కూడా పేమెంట్స్ విషయంలో అదంతా ఏదైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్ దగ్గర అలాంటిది ఏమీ లేదు. ప్రతిదీ కూడా టైం కి ఆన్ టైం జరిగిపోయేది మా లొకేషన్ లో. ఎంత ఫాస్ట్ గా చేసాము అంటే మెయిన్ కారణం మా ప్రొడ్యూసరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందకిషోర్ గారు, మీకు నేను యాక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నందకిషోర్ గారు నిజంగా ఆయన అంత మంచి యాక్టర్ అని నేను మూవీ చేసిన తర్వాత తెలిసింది. ఆయన చూసి నేను ఇంకా బాగా చేయాలి అనుకునే దాన్ని ప్రతి సీన్ పోటాపోటీగా చేయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారికి, రావు గారికి అండ్ స్టేజ్ మీద మిగతా పెద్దలకి, మా డైరెక్టర్కి, ముఖ్యంగా మిగతా మా టెక్నికల్ టీమ్ అండ్ మొత్తం టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది వివేక్ సార్ వల్ల. అంటే ఆయన నా పేరు సజెస్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావించాను. అందరూ ఇందాక చెప్పినట్టుగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను కొంత చూశాను, డెప్త్ గా తెలియదు దాని గురించి. అంటే లైఫ్ లో మనకి ప్రతి ఒక్కటి ఒక ఆపర్చునిటీ ఎలా వస్తాయంటే ఒక ఎన్సైక్లోపీడియా లాగా మనం ఒక్కొక్క వ్యక్తిని కలిసినప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసుకోవడం, వాళ్ళ లైఫ్ లో జరిగింది తెలుసుకోవడం, మనకు కూడా ఒక యాక్టర్ గా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే యాక్టర్ అనేది జాబ్ ఈజ్ అబ్జర్వేషన్. అంటే రకరకాల మనుషులను అబ్జర్వ్ చేస్తూ మనం అలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేయాల్సి వచ్చినప్పుడు, అందులో బయోపిక్ అంటే చాలా సాహసంతో కూడిన వ్యవహారం. ఆ జాబ్ యాక్చువల్ గా మా డైరెక్టర్ దుర్గా గారు పిలిచినప్పుడు వివేక్ గారు సజెస్ట్ చేసిన తర్వాత దుర్గా గారిని కలిశాను. దుర్గా గారు ఈ కాన్సెప్ట్ గురించి ఎంత వివరంగా చెప్పారంటే, ఒక యాక్టర్ గా 50% జాబ్ ఆయన చేసేసాడు అప్పుడే, మిగతా 50% నా ఎఫర్ట్ నేను పెట్టాను. సో థ్యాంక్ యూ దుర్గా గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆయన మంచి యాక్టర్ కూడా.
అంటే ఇందాక మాట్లాడిన యాక్టింగ్ కాదు, నిజంగా మంచి యాక్టర్ ఆయన. డైరెక్టర్ గా చాలా బాగా మాట్లాడాడు. బేసిక్ గా ప్యాషన్ అనేది ఒక మనిషికి ఎంత దూరమైనా తీసుకెళ్తున్న ఉదాహరణ విష్ణు దుర్గా. ఎందుకంటే బీయింగ్ ఏ యాక్టర్, బేసిక్ గా అతను యాక్టర్ అండ్ డాన్సర్, చాలా వండర్ఫుల్ డాన్సర్ ఆయన. సో ఆ ప్యాషన్ ఉంటూనే వచ్చిన ఆపర్చునిటీని ఎలా వినియోగించుకోవాలని డైరెక్టర్ గా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ సినిమాలో చాలా చాలా ఎఫర్ట్ పెట్టారండి. అంటే మాకున్న టైం చాలా తక్కువ, ఆ తక్కువ టైంలోనే టోటల్ టీమ్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, మిగతా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు. ఇలాంటివి నిజంగా చూడటానికి మనకి ఒక 2 hours లో చూస్తాం కదండి, వెనక ఉన్న హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ చేసిన ఎంటైర్ టీమ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి టీమ్ లో మేము ఉన్నందుకు నేను అదృష్టవంతుడు. అండ్ ఆర్ఎస్ కిరణ్ కుమార్ గారు సార్ నేను 2-3 సందర్భాల్లో కలిశాను. ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా విశ్లేషణ చేశారు. కానీ నాకు ఆయనతో పర్సనల్ గా కలిసిన 2-3 సందర్భాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అంటే యాక్టర్స్ ని చాలా మంది బేసిక్ గా నేను ట్రైనింగ్ అయిన కొత్త రోజుల్లో, ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, an actor must be a good human being అంటారు. అంటే మనం మంచి మనిషిగా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వగలుగుతాం. అలాగే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర చూసి తెలుసుకున్నది ఏంటంటే, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన అంత మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టి 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన సంకల్పం చాలా గొప్పదండి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి బయోపిక్ చేయడం అనేది నిజంగా నాకు ఒక అదృష్టం. బట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్ లాగా చేయడానికి. మిగతాది మీరు వెండితెర మీద చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సార్, వినీత్ సార్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇంకా మా కెమెరామెన్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి, లిరిసిస్ట్ అందరికి కూడా, ఎడిటర్ గారికి, అందరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి. వీళ్ళందరూ ఉంటేనే ఇంత మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Obviously, you made it as usual. Thank you so much once again.